హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపోర్టెడ్ అండ్ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ కస్టమ్స్కి సంబంధించి క్లాసిఫికేషన్స్ చూద్దాము. సో అందులో ఫస్ట్ ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ విత్ రిఫరెన్స్ టు ద ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్. సో స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఏమి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ రిఫరెన్స్ టు ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్తో. సో స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్. ఫస్ట్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీ అంటే అది యూనిట్ ఆఫ్ మెజర్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ ఫర్ ఈచ్ టారిఫ్ ఐటమ్ టు ఫెసిలిటేట్ ద కలెక్షన్, కంపారిజన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్. సో స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీలో యూనిట్ ఆఫ్ మెజర్ అంటాము. ఇందులో ఏమేమి ప్రిస్క్రైబ్ చేస్తారో ఒక కాలమ్ 3లో ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు కస్టమ్ టారిఫ్ యాక్ట్లో ఈచ్ టారిఫ్ ఐటమ్స్ టు ఫెసిలిటేట్ కలెక్షన్, కంపారిజన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ వీటిని తీసుకుంటాము. అండ్ యూనిట్ ఆఫ్ మెజర్ ఈజ్ ఇండికేటెడ్ బై అబ్జర్వేషన్. సమ్ అబ్జర్వేషన్స్ ఆర్ యూనిట్ ఆఫ్ మెజర్స్ అంటే ఎట్లా, మనకి కిలోగ్రామ్స్ అనుకోండి కేజెస్ అని, క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే సీసీ అని, ఆర్ సెంటీమీటర్ అంటే సిఎం అని, గ్రామ్స్ ఉంటే జీ అని, మెట్రిక్ టన్స్ ఉంటే ఎంటీ అని. ఇవి యూనిట్ ఆఫ్ మెజర్ అంటాము. దాన్నే స్టాండర్డ్ ఆఫ్ యూనిట్ క్వాంటిటీ అంటాము. సో అవి ఎక్కడుంటాయి? ప్రిస్క్రైబ్డ్ ఇన్ కాలమ్ 3 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ ఆఫ్ ఈచ్ టారిఫ్లో ప్రిస్క్రైబ్ చేసినారు. ఏదానికోసం? కలెక్షన్కి, కంపారిజన్కి, అనలైసిస్ చేయడానికి ట్రేడ్ స్టాటిస్టిక్స్ని. నెక్స్ట్ రైట్ ద బ్రీఫ్ నోట్ ఆన్ రూల్ 1 ఆఫ్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్. సో ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించి రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమి? రూల్ 1 ఆఫ్ జనరల్ రూల్. రూల్ 1 ఆఫ్ జనరల్ రూల్ ఫర్ ఇంటర్ప్రిటేషన్ స్టేట్ దట్ టైటిల్ ఆఫ్ జనరల్ రూల్లో మనకి ఏముంటాయి? టైటిల్ ఆఫ్ సెక్షన్ అండ్ చాప్టర్ అండ్ సబ్ చాప్టర్ ఇన్ ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఈజీ ఆఫ్ రిఫరెన్స్ ఓన్లీ. సో రూల్ 1లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? సెక్షన్, టైటిల్ ఆఫ్ సెక్షన్ని ప్రొవైడ్ చేస్తారు, చాప్టర్స్ని ప్రొవైడ్ చేస్తారు, సబ్ చాప్టర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఈజీ ఆఫ్ రిఫరెన్స్ ఓన్లీ. దానికోసం రిఫరెన్స్, ఈజీ రిఫరెన్స్ కోసం. ఫర్ లీగల్ పర్పస్ క్లాసిఫికేషన్ షిల్ బి డిటర్మైన్డ్ అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ హెడ్డింగ్ అండ్ ఎనీ రిలేటివ్ సెక్షన్స్ ఆర్ చాప్టర్స్ నోట్స్ అండ్ ప్రొవైడ్స్ సబ్ హెడ్డింగ్స్ ఆర్ చాప్టర్ నోట్స్ డు నాట్ అదర్వైజ్ రిక్వైర్డ్ అకార్డింగ్ టు రూల్ 2 ఆర్ రూల్ 2 to Rule 6. Thus, the title sections, chapters and sub-chapters cannot be used to determine the classification of product. So, Rule 1 ప్రకారం జనరల్ రూల్ ఇంటర్ప్రిటేషన్లో ఏం చెప్తారు? సెక్షన్, చాప్టర్, సబ్ చాప్టర్కి సంబంధించిన టైటిల్స్ ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ చూసుకుంటే ఆర్ ప్రొవైడ్ ఈజీ రిఫరెన్స్ కోసం తీసుకుంటాము. అండ్ లీగల్ పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ షుడ్ బి డిటర్మైన్డ్ అకార్డింగ్ ద టర్మ్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఆర్ ఎనీ రిలేటివ్ సెక్షన్స్ ఆర్ రిలేటివ్ చాప్టర్స్ ఆర్ రిలేటివ్ నోట్స్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాము. అండ్ కెనాట్ బి డిటర్మైన్డ్ యూజ్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3? యువర్ క్లయింట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆల్మండ్ మిల్క్ విచ్ ఈజ్ అన్ ఆల్మండ్ బేస్డ్ డ్రింక్. సో మన యొక్క క్లయింట్ ఏం చేస్తున్నారు? ఆల్మండ్ మిల్క్ని ప్రొవైడ్ చేస్తున్నారు, ఆల్మండ్ బేస్డ్ డ్రింక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ ఈజ్ యాజ్ ఫాలో. సో the selection of high quality California almonds or blanching of almonds, roasting and grinding into paste. Next, almond paste is blended with other ingredients like RO water, salt, vitamins, minerals. Next, sterilization of mixture by ultra high temperature processing, homogenization, packing in a septic package as per rate notification for goods used under GST. Following entries are relevant. Rate 12. రేట్ ఎంత ఉంది? 12. అండ్ రేట్ ఎంత ఉంది? 18 ఉంది. అండ్ దానికి సంబంధించిన రేట్ని ప్రొవైడ్ చేసినారు, దానికి సంబంధించిన చాప్టర్స్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ చాప్టర్ 22 ప్రకారం ప్రొవైడ్ చేసినారు అండ్ చాప్టర్ 8 ప్రొవైడ్ చేసినారు. నెక్స్ట్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ నోట్ టు చాప్టర్ 20. చాప్టర్ 20కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ని చెప్తున్నారు. స్పెసిఫై దట్ the fruits and vegetable juice of this heading are generally obtained by pressing fresh, healthy and ripe fruits or vegetables. This may be done or in case of citrus fruits by means of mechanical extractors operating on the same principle as the household lemon squeezers, or by pressing, which may or may not be preceded either by crushing or grinding for apple in particular, or by treatment with cold or hot water with a stem, tomatoes, black carrots and certain వెజిటేబుల్స్ సచ్ యాజ్ క్యారెట్ అండ్ సిలివరీ. ఈ కేసెస్లో చూసుకుంటే మనం దీన్ని
అలో చేయాలి, ఎట్లా మనం బైఫరికేషన్ చేయాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇది ఆల్మండ్ మిల్క్ కాబట్టి డిటర్మైన్ ఇన్ ద సేమ్ ఆల్మండ్ అనేది ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఫస్ట్ చాప్టర్లోకి వస్తే చాప్టర్ మనకి ఏం ప్రొవైడ్ చేసినారు, చాప్టర్ 20 అనేది ప్రొవైడ్ చేసినారు. ఓకే, చాప్టర్ 20 చూద్దాము. చాప్టర్ 20లో ఆ చాప్టర్ 22 రెండు చాప్టర్ 20 ఆ 22లో రెండిట్లో చూసుకొని దీనికి రెండిట్లో చూసుకుంటే 20లో మనకి ఏమన్నా ఆల్మండ్ అనే పేర్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చూసుకోవాలి. ఆ 22లో మనకి ఆల్మండ్కి సంబంధించి ఏమైనా పేర్స్ ఉన్నవా వాటిని చూసుకోవాలి. అండ్ ఈ ఆల్మండ్ అనేది ఫ్రూటా కాదనేది చూసుకోవాలి. ఆల్మండ్ అంటే ఏమి అనేది ఫస్ట్ చూసుకోవడానికి చాప్టర్స్ని మనం చూసుకోవాలి. చాప్టర్ 8లో ఏమైనా ప్రొవైడ్ చేసినారా ఆల్మండ్కి సంబంధించి? ఎస్, ఆల్మండ్ అనేది ఒక పేరు అనేది ఉంది చాప్టర్ 8లో. ఈ అపియర్ దట్ ఆల్మండ్ రిఫర్స్ నట్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్లో ఉంది. సో ఇక్కడ మనకి ఓ పేరు అనేది వచ్చింది, ఆల్మండ్ అనే పేరు అనేది వచ్చింది. అండ్ అందులో ఎక్కడుంది, ఫ్రూట్స్ అండ్ నట్స్లో ఉంది. దేర్ఫోర్ ఆల్మండ్ అనేది డు నాట్ క్లాసిఫై హ్యాజ్ ఫ్రూట్. సో మనకి కింద ఏం చెప్పినారు, ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్కి ఆల్మండ్ అనేది ఫ్రూట్ కాదు అని చెప్పేసినారు. కాబట్టి వీటిని ఇక్కడ హెచ్ఎస్ఎన్ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే క్లాసిఫికేషన్ అనేది చాప్టర్ 20 అనేది ఆ 22 ఈ రెండిట్లో మనకి వస్తుంది. సో అది మనకి ఇది కాదన్నప్పుడు చాప్టర్ 22 అనేది బెవరేజ్ అండ్ వాటర్ ఇది ఉంది. అండ్ చాప్టర్ 20 అనేది ఫ్రూట్ కాదు ఆ నట్ కాదు అన్నప్పుడు ఇది ఇందులోకి వచ్చేస్తాము. ఇందుకు మనకి ఏరియేటెడ్ వాటర్ యూజ్ చేస్తున్నామని చెప్పినారు. కాబట్టి నెక్స్ట్ ఇందులో చాప్టర్ 22లోకి కన్నా వస్తే ఈ చాప్టర్ 22లో మనకు ప్రొవైడ్ చేసిన నెంబర్స్ని మనం చూసుకోవాలి. 2202 సో 2202 ఇందులో చూసుకుంటే ఏరియేటెడ్ వాటర్ ఇది ఒకటి ఉంది. ఏరియేటెడ్ వాటర్ మనం మిక్స్ చేస్తున్నామని చెప్పినాడు. అండ్ వాటికి సంబంధించి నెక్స్ట్ అదర్స్లోకి వస్తే ఇక్కడ మనకు వస్తే మిల్క్కి సంబంధించి ఫుల్ మిల్క్కి సంబంధించి బెవరేజ్ కంటైనింగ్ మిల్క్ అనేది కొన్ని ప్రొవైడ్ చేసినారు. సో 20, 30, 90 ఈ నెంబర్స్లో మనం చూసుకుంటే ఆర్ 100 ఈ దీనిలో మనం చూసుకుంటుంటే మనకి ఏముంటాయి, ఈ ఐటమ్స్లో ఉంటాయి. సో వీటికి సంబంధించి మనకి ఏ రేట్ అయితే మనకు ఉంది, ఈ 22కి చాప్టర్ 22కి సంబంధించి రేట్ ఏమైనా ప్రొవైడ్ చేసినా చాప్టర్ 22కి సంబంధించి అదర్ నాన్ ఆల్కహాలిక్ ఈ నెంబర్లో కానీ వస్తే 18% రేట్ అని చెప్పినారు. సో 18% రేట్ అనేది చూసుకోవాలి. సో ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ ఈజ్ టు డిటర్మైన్ ఇఫ్ ద సేమ్ would fall under chapter 20 or chapter 22 of first schedule of custom tariff act. సో చాప్టర్ 20లో ఆ చాప్టర్ 22లో ఫస్ట్ షెడ్యూల్లో వస్తుందా లేనది ఫస్ట్ చూసుకోవాలి. ఆన్ ప్లేన్ రీడింగ్ ఆఫ్ హెడ్డింగ్ ఆఫ్ చాప్టర్ 20 అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఇట్ మెర్జెస్ దట్ చాప్టర్ 20 ఈజ్ అప్లికబుల్ టు జ్యూస్ ఆఫ్ రెప్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. చాప్టర్ 20 ఏదానికి వస్తుంది, ఫ్రూట్స్కి రెప్ వెజిటేబుల్స్కి సంబంధించి వస్తుంది, జ్యూసెస్కి సంబంధించి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిటర్మైన్ ఇఫ్ ద ఆల్మండ్ క్వాలిఫైస్ టు బి ఫ్రూట్ ఆర్ నాట్. ఆల్మండ్ అనేది ఫ్రూట్ అవుతుందా కాదా అని చెప్పినాము. ఆల్మండ్ అనేది ఫ్రూట్ కాదని చెప్పినాం కాబట్టి 20 అనేది డైరెక్ట్గా డిస్క్వాలిఫై అయిపోతుంది. నెక్స్ట్ హౌఎవర్ ఇఫ్ వి అనలైజ్ చాప్టర్ 8 ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 ఇట్ రిఫర్ టు దట్ ఆల్మండ్ యాజ్ రిఫర్డ్ యాజ్ నట్ అండర్ సబ్ హెడ్డింగ్ 80802లో. సో ఇప్పుడు ఒకవేళ ఆల్మండ్ అనేది నట్ అయితే ఈ చాప్టర్ 8లో వెళ్ళిపోవచ్చు. దట్ దేర్ఫోర్ ఆల్మండ్ డస్ నాట్ క్లాసిఫై హ్యాస్ ఫ్రూట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండర్ ద హెచ్ఎస్ఎన్ సిస్టమ్. అకార్డింగ్లీ క్లాసిఫికేషన్ అండర్ చాప్టర్ 20 ఈజ్ కంప్లీట్లీ రూల్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ నౌ 3 ఎంట్రీస్ రిలవెంట్ చాప్టర్ 22లో. చాప్టర్ 22లో 3 ఎంట్రీస్ని మనం తీసుకుంటాము. దట్ ఈస్ చాప్టర్ 20, 30 అండ్ 100 ఆర్ 90. అందులో ఏమున్నాయి, ఫ్రూట్ పల్ప్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ బేస్డ్ డ్రింక్స్ అనేది ఒకటి ఉంది. అండ్ హ్యాస్ స్టేటెడ్ సిన్స్ ఆల్మండ్ ఈజ్ నాట్ ఫ్రూట్. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. బట్ ఏ నట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ దిస్ ఎంట్రీ విల్ బి రూల్ అవుట్. నెక్స్ట్ 30కి వస్తే బెవరేజ్ కంటైనింగ్ మిల్క్ అడ్మిటెడ్లీ హ్యాస్ పర్ ద ప్రాసెస్ స్పెసిఫైడ్ అబౌట్ ద ఆల్మండ్ మిల్క్ డస్ నాట్ కంటైన్ ఎనీ మిల్క్. సో ఆల్మండ్లో ఏ మిల్క్ అనేది కంటెంట్ కాదు, అందుకే ఈ రూల్ కూడా బయటికి పోతుంది. నెక్స్ట్ అదర్ నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్లో అదర్ దెన్ టెండర్ కోకోనట్ nuts. So the almond milk will be classified under 220990 or as other. సో అదర్లో మనం క్లాసిఫై చేసుకోవాలి. ఈ 22కి సంబంధించి రేట్ ఎంత ఉంది, 18% ఉంది. సో దిస్ బీ ఆల్సో సపోర్టెడ్ బై సిబిఐసి సర్క్యులర్ 113/32/2019 GST R11/2019 which state that almond milk is made by pulverizing almond in a blender with water and he then stirred. Has such almond milk neither constitute any fruit pulp or fruit juice. సో అది ఫ్రూట్
పల్ప్ ఏం కాన్స్టిట్యూట్ కాదు, ఫ్రూట్ జ్యూస్ అనేది ఏం కాదు. సో ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ అండర్ టారిఫ్ 29920. Almond milk is classified under the residual entry in the tariff 22029990. ఇందులో చేస్తాం. దాని యొక్క అట్రాక్టింగ్ జిఎస్టీ రేట్ ఎంత 18%. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 2A ఆఫ్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫినిష్డ్ ఆర్టికల్స్. సో రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ని ప్రొవైడ్ చేయాలి. ఏదానికి సంబంధించి ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫినిష్డ్ ఆర్టికల్స్కి సంబంధించి, ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫినిష్డ్ కంప్లీట్కి సంబంధించి ఇంటర్ప్రిటేషన్ని ప్రొవైడ్ చేయాలంటే ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 2A ఏం చెప్తుంది మనకి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు ద కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975 క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫినిష్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటావో, ఇఫ్ ఎనీ పర్టికులర్స్ హెడ్డింగ్ రిఫర్ టు ద ఫినిష్డ్ ఆర్ కంప్లీట్ ఆర్టికల్స్, ఫినిష్డ్ కానీ కంప్లీట్ ఆర్టికల్స్ కానీ ఉంటే ద ఇన్కంప్లీట్ ఆర్ అన్ఫర్నిష్డ్ finishing the forms of that article shall also be classified under the same heading provided the incomplete or unfinished goods have the essential characteristics of the finished goods. Reference to the article will also be included the article complete or finished, completed or finished, presented, unassembled or disassembled. The provisions of Rule 2A of Rules Interpretation of the First Schedule to the Custom Tariff Act 1975 and classification of incomplete or unfinished articles are as under. So వాటిని ఎట్లా తీసుకోండి, ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే if any particular head refers to a finished or complete articles, the incomplete or unfinished form of that article shall be classified under the same head provided in incomplete or unfinished. ఒకవేళ మనకి సేమ్ నేమ్తో ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇన్కంప్లీట్ అండ్ అన్ఫినిష్డ్ గూడ్స్కి సంబంధించి ఎసెన్షియల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అని ఏమైనా ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్గా దానికే ప్రొవైడ్ చేయాలి. రిఫరెన్సెస్ టు ద ఆర్టికల్స్ విల్ ఆల్సో బి ప్రొవైడెడ్ ఇఫ్ ద ఆర్టికల్ కంప్లీట్ ఆర్ ఫినిష్డ్ ఆర్ ఫాలోయింగ్ టు బి క్లాసిఫైడ్ యాజ్ కంప్లీట్ ఆర్ ఫినిష్డ్ ప్రజెంటెడ్ అండ్ అన్అసెంబుల్డ్ ఆర్ డిసఅసెంబుల్డ్. ఒకవేళ అన్అసెంబుల్డ్ డిసఅసెంబుల్డ్ పేర్లు ఏమైనా ఉంటే వాటిని రిఫరెన్సెస్గా ప్రొవైడ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంక్లూడింగ్ జనరల్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ for first schedule in custom tariff act? Do they form part of tariff schedule? Explain the Akin rule of interpretation. So Akin rule of interpretation అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. The custom tariff has a set of 6 general rules. మామూలుగా దీన్ని ఒక 6 రూల్స్తోని అండ్ 3 ఎక్స్ప్లెనేటరీ నోట్స్తోని ప్రొవైడ్ చేసినారు. సో 6 జనరల్ రూల్స్ ఉన్నాయి ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్ అండ్ 3 జనరల్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఉన్నాయి అండ్ 6 జనరల్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ 3 జనరల్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ టారిఫ్ షెడ్యూల్. ద పర్పస్ ఆఫ్ దేర్ inclusion in custom tariff is to standardize the manner in which non-claimatory in the schedule is to be interpreted so as to reduce the classification disputes. సో క్లాసిఫికేషన్ డిస్ప్యూట్స్ని రెడ్యూస్ చేయడం కోసం ఇట్లా తీసుకొచ్చినారు. ఏవి ఫస్ట్ షెడ్యూల్లో 6 జనరల్ రూల్స్ని అండ్ 3 జనరల్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ రూల్ 4 ప్రకారం, రూల్ 4లో ఏం చెప్తారు, ఆ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ కాల్డ్ అండ్ అకిన్ రూల్. దిస్ రూల్ లేస్ డౌన్ దట్ గూడ్స్ విచ్ కెన్ నాట్ బి classified in accordance with rule 1, 2 and 3 of rules of interpretation shall be classified under heading appropriate to the goods to which they are most akin. సో ఏవైతే రూల్ 4 ఏం చెప్తారంటే రూల్ 1, 2, 3, ఈ రూల్ 1, 2, 3లో ఎక్కడ మనకి క్లాసిఫికేషన్లోకి రాకుంటే రూల్ 4లోకి తీసుకొని వస్తాము. ఇన్ అదర్ వర్డ్స్ అకిన్ రూల్ ఈజ్ రెసిడ్యువల్ రూల్. ఈ అకిన్ రూల్ అంటే ఏమి, రెసిడ్యువల్ రూల్ అని చెప్పొచ్చు. అంటే వేరే ఎక్కడ రాని హెడ్డింగ్లో రాని గూడ్స్ని ఇందులో తీసుకొచ్చి వేయడమే. విచ్ ఈజ్ టు బి అప్లైడ్ వెన్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ బై అప్లయింగ్ ఎనీ అదర్ ఎర్లియర్ రూల్స్. ఇట్ ఈస్ రూల్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అండ్ అండర్ ద కస్టమ్ టారిఫ్ యాక్ట్. సో ప్రాజెక్ట్ ఇంపోర్ట్కి సంబంధించి కస్టమ్ టారిఫ్ యాక్ట్లో ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఆర్ ద ఇంపోర్ట్ ఆఫ్ మిషనరీ ఆర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ అపార్టియస్. సో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అంటే ఫస్ట్ ఒక మిషనరీని ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ని ఆర్ అపార్టియస్ని ఏవైతే ఫాలింగ్ అండర్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ఇనిషియల్ సెటప్ యూనిట్ ఆర్ ఫర్ సబ్స్టాన్షియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటావో వాటిని ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అంటాము. దట్ ఈజ్ హెవీ కస్టమ్ డ్యూటీ ఆన్ ఇంపోర్టెడ్ మిషనరీ. ఈ మిషన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అపరెంటెస్ ఏవైతే ఉంటావో ఇనీషియల్ సెటప్ చేసేటప్పుడు వాటికి సంబంధించిన కాస్ట్ అనేది హైగా ఉన్నప్పుడు, కస్టమ్ డ్యూటీ అనేది హైగా ఉన్నప్పుడు హెవీ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంపోర్టెడ్ మిషనరీ ఫర్ ప్రాజెక్ట్ మేక్ ఇనీషియల్ ప్రాజెక్ట్ కాస్ట్ వెరీ హై కాస్ట్ అండ్ ప్రాజెక్ట్ విల్ బీ బికమ్ అన్వియబుల్. సో కస్టమ్ డ్యూటీ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ కస్టమ్ డ్యూటీని ఎక్కువ పే చేస్తే ఆ ప్రాజెక్ట్ అనేది అన్వియబుల్ అయితే, అంటే చేయడానికి
పాసిబుల్ కాకపోతే హెన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు బ్రింగ్ మిషనరీ ఎక్సెట్రా రిక్వైర్డ్ ఫర్ ఇనిషియల్ సెటప్ ఆర్ సబ్స్టాన్షియల్ ఎగ్జామ్షన్స్ అట్ కన్సెషనల్ కస్టమ్ డ్యూటీ. సో మనం ప్రాజెక్ట్ ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత తీసుకొస్తాము, ఇంత బెనిఫిట్ వస్తుంది, ఇంత వస్తుంది మనం ఫస్ట్ మనం చెప్తే మనకి కన్సెషనల్ డ్యూటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ప్రాజెక్ట్ సెవరల్ డిఫరెంట్ ఐటమ్స్ ఆర్ రిక్వైర్డ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇంపోర్టబుల్ అట్ డిఫరెంట్ రేట్ ఆఫ్ కస్టమ్స్ డ్యూటీస్. మామూలుగా మనం ప్రాజెక్ట్ని తీసుకుంటే ఆ ప్రాజెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ రేట్స్ అనేది ఉంటాయి. సో దట్ దిస్ ఈ సింపుల్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ ఆర్ యాజ్ అదర్వైజ్ క్లాసిఫైయింగ్ ఈచ్ మిషన్ అండ్ ఇట్స్ ఐటమ్స్ పార్ట్స్ డిఫరెంట్ హెడ్ అండ్ వాల్యూయింగ్ దెమ్ వుడ్ హ్యావ్ బీన్ cumbersome and would have delayed clearness and which would be caused demergers. So for individual exemption notification will apply even if items grouped under the said heading of the custom tariff liable to duty at the project rate as per rate Supreme Court judgment. So మనకు ఒక ప్రాజెక్ట్ అంటే ఒక మిషన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ని మెడ్ చేస్తే మనకు ఒక ప్రాజెక్ట్ ఐటమ్ అనేది ఒక మిషనరీ అనేది బయటకు వస్తుంది. సో ఆ మిషనరీని మనం చూసుకుంటే అన్నిటికీ ఒక్కొక్క రేట్ వేసుకుంటే మనకి టైం కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ టైం అనేది డిలే అయిపోతుంది క్లియరెన్స్ కావడానికి, డిమూవ్ చేసుకోవడానికి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్కి మొత్తానికి ఒక పర్సంటేజ్ని ప్రొవైడ్ చేస్తాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రొవైడ్ చేసినట్టు ద ఐటమ్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ హెడ్డింగ్ 9801 ఆఫ్ కస్టమ్ టారిఫ్ యాక్ట్ 1975. These are all items of machinery including prime movers, instruments, apparatus or appliances, control gear and transmission equipment, auxiliary equipment including those for research and development, testing and quality controls, as well as components or raw materials for manufacture of these items and their components required for initial setting up of a unit or substantial expansion of specified industrial project కానీ, irrigation project కానీ, power projects కానీ, mining project కానీ, project for exploration of oils or other minerals ఉన్న or other project has been notified by the central government. The spare parts, raw materials and consumer stores up to 10% of value of goods can be imported few of eligible projects. So industrial plants, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పవర్ ప్రాజెక్ట్స్, మైనింగ్ ప్రాజెక్ట్స్, ఆయిల్ అండ్ మినరల్ దీనికన్నిటికీ మనకి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాస్ట్ అనేది ఎక్కువ అయ్యే వాటికి అన్నిటికీ మనం ఒక ప్రాజెక్ట్ చేసి ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇంత బెనిఫిట్స్ వస్తాయని మనం ఏమైనా ప్రొవైడ్ చేస్తే వాటికి ఒక రేటింగ్ కన్సెషన్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ కన్సెషన్ రేట్కి ప్రొవైడ్ చేయడానికి మనకి మ్యాక్సిమం ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ దగ్గర, ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర, పవర్ ప్రాజెక్ట్ దగ్గర, మైనింగ్ ప్రాజెక్ట్ దగ్గర, ప్రాజెక్ట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ అదర్ మినరల్స్ దగ్గర, ఆ అదర్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ బి నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ the spare parts or raw materials and consumer stores up to 10% of value of goods can be imported few of eligible projects. Industrial plant, irrigation project, power project, mining project, oil and mineral exploration project, other project as notified by the central government. Next, explain rule 3 of rule of interpretation of custom tariff. The application of this rule arises when the goods consist more than one material or substances. Rule 3 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఎప్పుడైతే మీకు గూడ్స్లో ఒక మెటీరియల్ కంటే ఎక్కువ మెటీరియల్స్ ఉంటాయి, ఎక్కువ సబ్స్టాన్సెస్ ఉంటాయి. when the application of rule 2b or any other reasons goods are prima facie classifiable under 2 or more heading classification shall be affected. సో ఒకటే ఐటమ్స్ రెండు మూడు ఐటమ్స్ని అందులో ఇంక్లూడ్ చేసి ఉంటే 2-3 ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయడం వల్ల దాని యొక్క క్లాసిఫికేషన్ డిఫరెన్స్ అయితే 2 or more వచ్చినప్పుడు రూల్ 3 అనేది అప్లికబిలిటీకి తీసుకొస్తాము. రూల్ 3 ఏం చెప్తుంది అంటే ఫస్ట్ స్పెసిఫిక్ ఓవర్ జనరల్, that is the heading which provide that most specific description shall be preferred to heading providing more general description. సో జనరల్ డిస్క్రిప్షన్ని తీసుకోకుండా స్పెసిఫిక్ ఏమన్నా ఉందా వాటిని ఫస్ట్ తీసుకుంటుంది. however where 2 or more headings each refer to part only of materials or substances, మీకు ఒక ఐటమ్స్లో 2-3 ఐటమ్స్ని ఇంక్లూడ్ అంటే ఆ 2-3 ఐటమ్స్ని కలిపితే ఒక ఐటమ్ వస్తుంది కదా, ఆ ఐటమ్ అనేది స్పెసిఫిక్ ఐటమ్ అయితే ఆ స్పెసిఫిక్ ఐటమ్స్ ప్రకారం మనం క్లాసిఫికేషన్ చేస్తాము. అండ్ అందులో ఏవైతే మెటీరియల్స్ని యూజ్ చేస్తామో ఒకవేళ ఆ 2-3 ఐటమ్స్కి సంబంధించి స్పెసిఫిక్ పైనకి వచ్చిన తర్వాత ఒక పేరు రాకుంటే ఆ 2-3 దానిలో ఏవైతే సబ్స్టాన్స్ ఉంటావో వాటి యొక్క రేట్ మనం తీసుకుంటాము. మిక్స్ చేసిన తర్వాత రికార్డెడ్ హ్యాస్ ఈక్వల్ స్పెసిఫిక్ ఇన్ రిలేషన్ టు దోస్ గూడ్స్ ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ గివ్ మోర్ ఆర్ కంప్లీట్ ఆర్ ప్రైస్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ రూల్ 3b essential character principle. Mixtures, composite goods consisting of different materials are made up of different components and goods up
put up in set for retail sales which cannot be classified with reference A2. A shall be classified as if they consisted of materials which give them their essential character insofar as their criterion is applicable. So first essential character principle అనేది చూసుకున్నాం. ఫస్ట్ స్పెసిఫిక్ ఓవర్ జనరల్ పోతాం, తర్వాత ఎసెన్షియల్ క్యారెక్టర్ ప్రిన్సిపల్ తీసుకుంటాం, లేటర్ ద బెటర్. సో అన్నిటికంటే ఏది బెటర్ అనిపిస్తే దాన్ని తీసుకోవడం. వెన్ ద గూడ్స్ కెనాట్ బి క్లాసిఫైడ్ బై రిఫరెన్స్ ఏ ఆర్ బి, దే shall be classified under heading which occurs last in numerical order among those which equally merit consideration. మెరిట్ కన్సిడరేషన్లో లాస్ట్ ఏవైతే వస్తావో వాటిని ప్రకారం తీసుకుంటాము. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ మీనింగ్ అబ్జర్వేషన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ రిలేషన్ టు రేట్ ఆఫ్ డ్యూటీ. అబ్జర్వేషన్ పర్సంటేజ్ in any column of schedule in relation to the rate of duty means that duty shall be computed at the percentage specified in the value of goods defined in section 14 of the customs act. section 14లో ఏవైతే ప్రొవైడ్ చేసి ఉంటామో దానికి పర్సంటేజ్ని ప్రొవైడ్ చేయడము. దిస్ ఈజ్ ఇంపోర్టేషన్కి సంబంధించిన చాప్టర్కి సంబంధించి చూసుకుంటాము. సో ఇందులో మనకి మెయిన్గా వచ్చినది రూల్ 3 గురించి డిస్కషన్ చేసినాము. రూల్ 3 ఎప్పుడు తీసుకుంటామని చెప్పినాము, రూల్ 2 మోర్ దెన్ 1 ఆర్టికల్స్ని మనం మిక్స్ చేస్తున్నప్పుడు తీసుకుంటామని చెప్పినాము. మోర్ దెన్ 1 ఆర్టికల్ ఉన్నప్పుడు 3 రూల్స్లో 3గా తీసుకుంటాము. రూల్ 3A 3B 3C. 3A ఎప్పుడు స్పెసిఫిక్ ఓవర్ జనరల్. సో ఆ జనరల్ మొత్తం అన్ని కలిపిన తర్వాత ఐటమ్స్ అన్ని కలిపిన తర్వాత ఇందులో స్పెసిఫిక్ ఏమొస్తుంది దాని ప్రకారం తీసుకోవడం. ఆర్ రూల్ 3B అని చెప్తారు, అందులో ఎఫిషియన్షియల్ ఏముంది ప్రిన్సిపల్లో వాటిని తీసుకోవడం, లేటర్ ద బెటర్ ఇది తీసుకుంటాము. నెక్స్ట్ ఇంకొక మనం రూల్ ఏం చెప్పినాము, ప్రాజెక్ట్కి సంబంధించి. సో ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైతే ఉంటావో ఒక పెద్ద ప్రాజెక్ట్ని మీరు తీసుకుంటే దానికి సంబంధించి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, మైనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు, ప్రాజెక్ట్ ఓవర్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ అదర్స్ ఏమైనా ఉన్నా వాటికి సంబంధించి ఏమైనా ఉన్నప్పుడు. నెక్స్ట్ రూల్ 4 గురించి డిస్కషన్ చేస్తాం. రూల్ 1, 2, 3 రానప్పుడు రూల్ 4 తీసుకుంటాము. ఇది జనరల్ రూల్ అనమాట. అన్నిటికి సంబంధం అంటే ఇది ఒక డస్ట్బిన్ అక్కడ మామూలుగా మనకి 6 జనరల్ రూల్స్ ఉన్నవి, 3 జనరల్ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్స్ అనేది ఉన్నవి. నెక్స్ట్ రూల్ 2A రూల్ ఇంటర్ప్రిటేషన్లో రూల్ 2Aలో మనం ఏం చెప్తాము, రూల్ 2Aలో వచ్చేసి ఏవైతే ఫినిష్డ్ గూడ్స్ ఆర్ కంప్లీట్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటావో, ఇన్కంప్లీట్ ఆర్టికల్స్ ఉంటే ఆ రిలేటెడ్ ఫినిష్డ్ గూడ్స్కి ఏవైతే యూజ్ చేస్తున్నామో ఆ దాని హెడ్డింగ్లోనే మనం ప్రొవైడ్ చేస్తామని చెప్పినాము.